చూడడానికి అనేక మంది వస్తుంటారు, వెళుతూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళలో ఒక ఆయన నాకు పరిచయం లేని వ్యక్తి. అలాంటి మీరు ఏదో చేస్తున్నారంటే నాకు చూడాలని సరదాగా తెలుసుకుందాం వస్తుంది. రండి అన్నాను. సాయంకాలం టైం ఇచ్చాను. 4:30 అంటే 4:30కి వచ్చారండి ఆయన. ఓ అరగంట సేపు డెమో చూపించాను. 5ంటికి వెళ్ళిపోతూ గడప దాటుతూ మా ఇంట్లో అవధాన్ గారు మీ ఇంటికి 6:15కి చంద్ర అనే కుర్రాడు వస్తాడండి అని అన్నారండి. అంటే మీరు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? మీరు 6 దాకా ఇక్కడ ఉంటానేమో అని అనుకుని ఆ కుర్రాడిని ఏమన్నా ఇక్కడ రమ్మని చెప్పి లేదండి అన్న. పోనీ ఆ కుర్రాడు ఎవరన్నా చంద్ర అనే కుర్రాడు మీ అపాయింట్మెంట్ అడిగి సార్ మీరు ఈ ఏరియాకి వస్తున్నారు కదా, మీరు అవధాన్ గారి ఇంటి దగ్గర ఉండండి, మా ఇల్లు అక్కడ దగ్గరనే వచ్చి కలుస్తానని అడిగాడు. లేదండి. మీరు ఆ కుర్రాడు తెలిసినా తెలియదండి. ఆ కుర్రాడు మీరు తెలిసినా తెలియదండి. మరి ఎలా చెప్తున్నారండి ఇవన్నీ? ఇప్పుడు టైం చూసి చెప్తున్నానండి. సరిగ్గా 6:15 అయిందండి. చంద్రశేఖర్ కుర్రాడు వచ్చాడండి. ఆ కుర్రాడు మాకు తెలుసు కుర్రాడే. అతను అడిగాను, ఏమయ్యా నువ్వు ఎలా వచ్చావు ఇప్పుడు మా ఇంటికి వద్దా? నేను ఇప్పుడే మీ అబ్బాయి ఫోన్ చేశాడండి, అందుకోసం వచ్చానండి. ఇంత ముందర అలా ఆలోచన లేదండి. అంటే 5ంటికి ఆయన చెప్పే టైంకి ఆ వస్తున్న కుర్రాడికి తెలియదు మన ఇంటికి రావాలని ఆలోచన సంకల్పం కూడా లేదు. జరగబోయేటటువంటి విషయం అతనిలో ప్రకోపించినటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆయన ముందర గ్రహించగలిగారు. ఆయన ఎలా చేశారని అడిగాను నేను. ఇది శాస్త్రం కృషి చేశానండి, అర్థమైంది నాకు. మీరు కృషి చేయండి, మీకు వస్తుంది. అది 27 శ్రమ పడాలి, అహోరాత్రాలు కృషి చేయాలి. అలా చెప్పేటట్టు మహానుభావులు ఉన్నారండి.